మీరు ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. అతని చేతులపైన జబ్బపైన చూడండి ఒక్కసారి. వాతలు పడేలా, మచ్చలు పడేలా, దద్దుర్లు వచ్చేలా దుడ్డు కర్రలతో కొట్టారు అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. అతని ఒంటిపైన ఎంత మచ్చలున్నాయో మనం చూడొచ్చు. అవి అతను ఏదో జారిపడి బైక్ పై వెళ్తున్నప్పుడు జారిపడిన మచ్చలో, లేదంటే ఎక్కడో గ్రూప్ తగాదాలు జరుగుతున్నప్పుడు ఆ గ్రూపు కక్షలతో కొట్టుకున్న దెబ్బలో కాదు. ఇవి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అవసరమైతే తప్ప, పరిస్థితులు చేజారిపోతుంటే తప్ప లాఠీలు ఉపయోగించకూడదు అనే రూల్ ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుని వెళ్ళి అతని చేతులు విరిగేలాగా పోలీసులు కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలను తన షర్ట్ విప్పి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి మరీ చూపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పైన కూడా ఒకసారి చూడండి. రెండు చేతులు కూడా కమిలిపోయాయి, రెండు చేతులు వాచిపోయాయి. కర్రలతో, బెల్ట్లతో పోలీసులు విచక్షణారహితంగా ఆ వ్యక్తిని కొట్టారు అని చెప్తున్నారు. ఇంతకీ అతను చేసిన పాపం ఏంటి అంటే ఆ రోజు ఇంటి ముందు నిలబడి ఉండటమే. అందరినీ కూడా చాలా చోట్ల ఇదే జరుగుతోంది. పోలీసులు కూడా చాలా మంది ఇంటి ముందు నిలబడి ఉంటే చాలు, రాత్రి సమయంలో ఇంటి ముందు నిలబడితే అది వాళ్ళ ఇల్లు అయినప్పుడు మీరు ఇంట్లోకే వెళ్ళిపోండి, రాత్రి మీరు ఇంట్లోకే వెళ్ళిపోయి పడుకోవాలి, తలుపులు వేసుకొని పడుకోవాలి తప్ప ఇంటి ముందు నిలబడి ఉండకూడదు అని పోలీసులు చెప్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో దొంగలు తిరుగుతూ ఉంటారు అని పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నిలబడి ఉన్నారో సరైన ఐడి ప్రూఫ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి సరైన వివరణ వస్తే వాళ్ళ ఇంటి ముందు నిలబడటానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలాంటి సమయంలో వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని పోలీసులు వెళ్ళిపోవచ్చు. కానీ రాత్రి అయితే చాలు, ఇంటి ముందు నిలబడి కూడా ఉండకూడదు అని పోలీసు హుకుం జారీ చేసే అధికారం పోలీసులకు లేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంటి ముందు నిలబడి ఉన్నారు, అక్కడ ఎటువంటి సంబరాలు చేసుకోవడం లేదని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇంటి ముందు నిలబడి ఉన్నందుకు, ఇంటి ముందు నిలబడిన ఆ వ్యక్తిని ఇంటి లోపలికి వెళ్ళిపోవాలని చెప్పారు. కానీ మా ఇల్లు కదా, మేము నిలబడి ఉంటామని వాళ్ళు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. విచక్షణారహితంగా చితకబాదారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అతనికి 3rd డిగ్రీని చూపించారు. 3rd డిగ్రీని చూపించారు అంటూ ఆరోపిస్తున్నాడు ఆ యువకుడు. పోలీసుల తీరును ప్రజా సంఘాలు తప్పుపడుతున్నారు. కానిస్టేబుల్ మనోజ్ కుమార్, నవీన్ రెడ్డి ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్తున్నారు. అలాగే ఎస్ఐ మహేందర్ పైన, ఎస్ఐ మహేందర్ కూడా తను కొట్టాడు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఎస్ఐ మహేందర్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పోలీసులు కొట్టకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి వినిపించుకోకుండా తను ఏదైనా ఒక నేరానికి పాల్పడుతూ ఉంటే నేరాన్ని అదుపు చేయడానికి మాత్రమే పోలీసులు కొట్టాలి. మరి అతని ఒంటిపై ఉన్న దెబ్బలకి ఇప్పుడు పోలీసులు ఏం సమాధానం చెప్తారు? పోలీసులు కోపంతో ఎవరిని కూడా కొట్టకూడదు, పోలీసులు అహంతో ఎవరిని కొట్టకూడదు. ఒకవేళ చట్టాన్ని అక్కడ పోలీసులు కొట్టకపోతే చట్ట వ్యతిరేకమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది. పోలీసులు అక్కడ కొట్టకపోతే అక్కడ మరింత తీవ్రమైనటువంటి నేరం జరిగే అవకాశం ఉంటుందని భావించినప్పుడు మాత్రమే పోలీసులు కొట్టాలి. ఒకవేళ పోలీసులు అక్కడ నేరం జరిగే అవకాశం ఉంటుంది. తాము జారీ చేసే ఆదేశాలు చట్టానికి లోబడి జారీ చేస్తున్నాం అని అనుకున్నప్పుడు ఆ ఆదేశాలను పట్టించుకోకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళకపోతే అది చట్ట వ్యతిరేకమైన చర్య కాదు. ఒకవేళ అక్కడ ఏదైనా కర్ఫ్యూ లాంటి ఆదేశాలు ఉన్నప్పుడు, కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉన్నప్పుడు, కర్ఫ్యూ లాంటి ఆదేశాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఇంట్లోకి వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ 31st అయినంత మాత్రాన 12 తర్వాత 1 గంట తర్వాత ప్రజలు ఇంట్లోకి వెళ్ళే పడుకోవాలి అని సంబరాలు చేసుకోవద్దు, డీజే లాంటి ఉపయోగించొద్దని ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ కనీసం నువ్వు ఇంటి ముందు కూడా నిలబడొద్దు అని చెప్పడం అనేది పోలీసు రూల్ అవుతుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్ఐ మహేందర్, మనోజ్ కుమార్, నవీన్ రెడ్డి అందరూ విచక్షణారహితంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కొట్టారు అని చెప్తున్నారు. భార్య బిడ్డలతో, కుటుంబ సభ్యులతో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి పోరాటం చేస్తున్నాడు. ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఒక్కసారి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో విందాం. ఎస్, మా ప్రతినిధి సందీప్ ఉన్నారు అక్కడ. సందీప్తో మాట్లాడదాం, ఆ వ్యక్తితో కూడా మనం మాట్లాడదాం. ఒకసారి ఆ వ్యక్తి సందీప్, ఆ వ్యక్తి పేరేంటి? కాటూరి రాము. హలో, రాము గారు, రాము గారు ఏం జరిగింది? మీ ఒంటిపైన దెబ్బలకు కారణం ఏంటి? సార్, ఇంటి దగ్గర కూర్చుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మాతో ఆర్గ్యూ చేస్తూ ఎస్ఐ గారికి కాల్ చేసి రక్షకులో స్టేషన్ తీసుకురావడం జరిగినది. ఇంటి దగ్గర ఏం జరిగింది? మిమ్మల్ని ఇంట్లో వెళ్ళిపోమన్నారా? మీరు ఆ సమయంలో ఏమన్నా మందుబాటులో పట్టుకొని కూర్చుని ఇంటి ముందు తాగుతూ ఉన్నారా? అదేం లేదండి, నేను ఇంటి దగ్గర కూర్చున్నాము. మేము ఇంటి దగ్గర కూర్చున్నాము. ఇంట్లోకి వెళ్ళండి, మీ ఇక్కడికి ఏం పని అంటే, మా ఇల్లు బ్రదర్, మేము ఇక్కడ ఉంటాము మాకు అంటే, లేదు మీరు ఇంట్లోకి వెళ్ళాలని మాతో ఆర్గ్యూ చేస్తూ మీ మీద వాళ్ళతో వాదన చేస్తూ వాళ్ళతో గొడవ పడుతున్నట్టు ఎస్ఐ గారికి కాల్ చేసి రక్షకులో తీసుకోవడం స్టేషన్ కి తీసుకొచ్చి నన్ను విచక్షణారహితంగా ఇగో ఈ దెబ్బలు ఈ మాదిరి
ఒక 60-70 ఒక పావు గంట 1 సెకండ్ కూడా గ్యాప్ లేకుండా 15 మినిట్స్ ఇష్టం వచ్చినట్టు దాడి ఒక 60 or 70 60-70 దెబ్బలు విచక్షణ రహితంగా ముగ్గురు మహేందర్ ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురు కలిపి నన్ను దారుణంగా కొట్టడం జరిగినది. అవును, ఆ దెబ్బలు కనబడుతున్నాయి. అంటే మీరు కేవలం ఇంట్లోకి వెళ్ళను అన్నందుకే అంత గట్టి కొట్టారా, అంత దారుణంగా కొట్టారా? అవును సార్. ఎవరెవరు ఉన్నారు ఆ సమయంలో? ఎవరెవరు ఉన్నారు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తూ ఉంటే మీరు అక్కడ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం కానీ రాము అని చెప్పడం కానీ ఏమన్నా అన్నారా? కార్తీక్ అని నా ఫ్రెండ్, అతను అల్లు మామయ్య అవుతాడు, అతను ఉన్నాడు. అతను ఆపుతున్నా గానీ అతను నెట్టేసి నన్ను కార్లో స్టేషన్ తీసుకురావడం జరిగినది. ఓకే, ఇప్పుడు 31st నైట్ జరిగింది ఇది, రైట్? 31st నైట్ 11:30 to 12 మధ్యలో. ఓకే, మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళిపోమంటే ఇది మా ఇల్లు, బయట ఉన్నామని మీరు చెబితే మిమ్మల్ని జీప్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ వెళ్ళగానే డైనింగ్ రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళ స్టేషన్ లో ఉన్న డైనింగ్ హాల్ రూమ్ లోకి తీసుకెళ్లి ఫైబర్ లాఠీ తోటి నా మీద ఈ విధంగా దాడి చేయడం జరిగినది. ఎక్కడెక్కడ కొట్టారు? లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ క్రాక్ ఇచ్చినది, ఇది బాగా వాపు వచ్చింది కండ తోలికి. ఈ దెబ్బలు ఇంకా చూపించలేని దెబ్బలు కూడా ఉన్నాయి సార్. బా, ఎవరిద్దరు కానిస్టేబుల్, ఎస్ఐ కూడా కొట్టారా మిమ్మల్ని? ఎస్ఐ ఎక్కువ కొట్టాడు. వీళ్ళిద్దరు నన్ను పట్టుకోవడం జరిగినది. అంటే కట్టేసి కొట్టారా లేకపోతే పడుకోబెట్టి కొట్టారా? అంటే నిలబడి ఓకే, కడుపులో తన్నడం, ఈ విధంగా నన్ను కడుపులో కూడా తన్నారా? తీయండి ఒకసారి, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి దెబ్బలు? గొంతు పట్టుకొని ఓకే. ఎంతసేపు మిమ్మల్ని మీకు ఆ నరకాన్ని చూపించారు స్టేషన్లో? కొట్టిన తర్వాత ఏం చేశారు మిమ్మల్ని? కంటిన్యూస్ 15-20 మినిట్స్. ఓకే, పశువులాగా నా మీద. నేను అడిగేది అది కదా, కొట్టిన తర్వాత మిమ్మల్ని అదే నైట్ ఇంటికి పంపేశారా? మర్నాడు వరకు నుంచి ఏదైనా కేసు నమోదు చేశారా? ఉన్న కానిస్టేబుల్కు ఆయన ఏం ఆర్డర్ పాస్ చేశాడంటే, వాడు పోవద్దు, బయటకు వెళ్ళొద్దు, రేపు నేను మళ్ళీ స్టేషన్కి వచ్చే వరకు వాడు స్టేషన్ లో ఉండాలనేసి నన్ను స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఓకే, ఎప్పటి వరకు ఉంచారు స్టేషన్ లో? ఫస్ట్ ఆఫ్టర్నూన్ 1 వరకు. ఆఫ్టర్నూన్ తర్వాత మిమ్మల్ని బయటికి ఎలా పంపించారు? తెల్లారి సిఐ గారు వచ్చాక వెళ్ళి నాన్న ట్రీట్మెంట్ చేసుకోని పంపించారు బయటికి. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదు చేశారా మీ పైన లోపల స్టేషన్ లో? చేశాం. విక్రమ్ నాకు నిమిషం. సిఐ గారు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోని పంపించారు. ఇప్పటికి వచ్చి మనం ఇక్కడ ధర్నా చేస్తుంటే సిఐ గారు మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచి మీకు తగిన న్యాయం చేసాం 2 days లో అని మాకు హామీ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు న్యాయం చేస్తామని అంటున్నారు మీకు? న్యాయం చేస్తా, పెద్ద అధికారులతో మాట్లాడి, పైన ఉన్న అధికారులతో మాట్లాడి మీకు తగిన న్యాయం చేస్తా అని సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని బయటికి పంపించేసేటప్పుడు మీ వాళ్ళు ఎవరైనా వస్తే సంతకం పెట్టుకుని పంపించారా, మిమ్మల్ని మామూలుగానే పంపేశారా? నాకు అది కావాలి. నైట్ 3 or 4 o'clock మా పేరెంట్స్ వస్తేనే పంపమని కానిస్టేబుల్ చెప్పారు. ఒక 100 times ఎస్ఐ మహేందర్ నాదికి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ లిఫ్ట్ చేయలేదు. ఆ కానిస్టేబుల్ కు హుకుం జారీ చేసిండు, వాడు ఉండాలి స్టేషన్ వరకు, నేను వచ్చే వరకు అని. నిన్న రాలేదు ఎస్ఐ, ఇవాళ రాలేదు స్టేషన్ కి. పుట్టిన ఎస్ఐ కానిస్టేబుల్స్, మా అమ్మ, మా తాతయ్య, మా పెద్ద మనుషులు, ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు, మా బాబాయ్ అందరు వచ్చినా గానీ పంపించలేదు స్టేషన్ నుంచి. ఓకే, వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకొని జామీన్ లాంటిది ఏమైనా చేసి పంపించారా? లేదు మీరు చికిత్స తీసుకోండి బయటకని పంపించేశారా? జామీన్ మీద తీసుకొని నన్ను చికిత్స నిమిత్తం పంపించారు. ఓకే, ఒక్కసారి మన ఎస్ఐతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, తుంగతుర్తి సిఐ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏంటి దారుణం చెప్పండి. శ్రీనివాస్ గారు,
సూర్యాపేటలో ఒక వ్యక్తిని 31st రోజు తీసుకొని వచ్చి రాము అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎస్ఐ మహేందర్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, నవీన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో వేసి ఒక రోజంతా చితక్కొట్టారు అంటూ దెబ్బలతో చూపిస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చి. లేదండి రోహిత్ గారు, జరిగింది ఏంటంటే వాస్తవానికి ఇతను రాము వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని బయట మందు తాగుతుంటే పెట్రోలింగ్ లో ఉన్న మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళి తాగండి 31st నైట్ మేము పెట్రోలింగ్ చేస్తుంటే బయట కూర్చొని తాగొద్దని వాళ్ళని చెప్తే వినకుండా మా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి మా వాళ్ళ దగ్గర ఫోన్ గుంజుకున్నాడు ఆయన, ఎవరు రాము అనే వ్యక్తి. ఫోన్ గుంజుకున్న తర్వాత మా వాళ్ళని కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసి ఏదో నెట్టేయడం జరిగింది. అక్కడ వీళ్ళు ఏం చేసినారు, మా నైట్ డ్యూటీ వాళ్ళు అక్కడ కానిస్టేబుల్స్ రౌండ్స్ లో ఉన్న ఒక ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఈయన ఎస్ఐ గారు వచ్చారు, పిఎస్ తీసుకొచ్చారు. తెచ్చే క్రమంలో ఈయన బాగా తాగి ఉన్నాడు. తాగిన క్రమంలో మా ఎస్ఐ గారు నెట్టేయడం జరిగింది. దాంతో ఏదో గల్ల పట్టుకోవడం కూడా జరిగింది ఎస్ఐ గారిని. ఆ క్రమంలో మా ఎస్ఐ గారు ఏదో చేసుకున్నారు. అంతే. అది ఆ రాము అనే వ్యక్తిని కొట్టడము దెబ్బలు అయితే ఉన్నాయండి. దాని మీదనే మా పై ఆఫీసర్లు కూడా డీటెయిల్ గా ఒకసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపేమన్నారు. రిపోర్ట్ పంపిస్తానండి. అంటే నిజానికి పోలీసులు ఒక వ్యక్తిని ఫర్దర్గా నేరం జరగకుండా ఉండే సందర్భంలో కొడతారు. పరిస్థితులు చేజారిపోతున్నాయి, ఒకవేళ అక్కడ పోలీసులు కొట్టకపోతే ఫర్దర్గా నేరం జరుగుద్దని. కానీ కోపంతో పోలీసులు కొట్టడం అనేది మళ్ళీ చట్ట వ్యతిరేకం కిందకు వస్తుంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత లోపల వేసి చేతులు రెండు విరిగిపోయేలాగా కొట్టారన్న దెబ్బలు చూపిస్తున్నాడు. అదే రోహిత్ గారు, నేను ఎంక్వైరీ చేస్తానండి. మా ఆఫీసర్లో అది ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ పంపించమన్నారు. నేను డీటెయిల్ రిపోర్ట్ పంపిస్తాను. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ పైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? అదే నేను రిపోర్ట్ పంపిస్తానండి. ఆ రిపోర్ట్ మీద ఆధారంగా మా ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటారు. సి గారు, ఇంకొక ఫైనల్ క్వశ్చన్. ఓకే, మీరు ఎంక్వైరీ చేస్తానని అంటున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఆడియో వీడియో రికార్డ్ అయ్యే సీసీ కెమెరాలు ఉన్నాయండి? అది చూస్తున్నాం అండి. అది కూడా కెమెరాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు రూల్ ఆర్డర్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియో వీడియో ఉన్నాయండి. ఓకే, ఒకవేళ రోహిత్ గారు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. సిఏ కానిస్టేబుల్స్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి? అదే అండి, నేను పంపిస్తాను రిపోర్టు. దాని పరంగా మా ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. మా వాళ్ళు తప్పు చేసినట్టుంటే మాత్రం. రైట్ సిఏ గారు, ఆ వ్యక్తి ఒకటి అంటున్నారు, మీరు బయటకు వెళ్ళి ఎవరికి చెప్పకండి, వైద్యం చేయించుకోండి, ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దు, మీకు న్యాయం చేస్తామని. మేము ఎవరికి అట్లాంటిది ఏం చెప్పలేదండి. అతను మన ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తాను, హ్యూమన్ రైట్స్కి వెళ్తామంటే అది మీ ఇష్టం అండి, వెళ్ళండి. నాకు కంప్లైంట్ ఇచ్చారు కదా, నేను ఎంక్వైరీ చేసి అదే రిపోర్టు మా పై ఆఫీసర్లకు పంపిస్తానని చెప్పాను. రైట్, థ్యాంక్ యూ సిఏ గారు. థ్యాంక్ యూ. రైట్, రామ్ గారు. సిఏ మాట్లాడారు. ఆ రోజు మీరు అఫ్ కోర్స్ కొట్టకూడదు, మీరు మద్యం తాగుతూ ఉన్నట్లయితే మీ పైన కొన్ని కేసులు నమోదు చేసి లోపలికి మీ పైన ఏదైనా కొన్ని కేసులు పెట్టవచ్చు, దానికి సంబంధించిన కేసులు, పబ్లిక్ గా మద్యం తాగుతున్నారు అని. కానీ కొట్టే అధికారం పబ్లిక్ కాదు సార్. అది సార్, నా ఇంటి పారి కూడా బేస్మెంట్ ఉంటుంది. ఆ బేస్మెంట్ మీద నేను మా మామయ్య ఇద్దరం కూర్చున్నాము. ఇద్దరు కానిస్టేబుల్ రావడంతో వీడియో తీస్తూ అతడు వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని రెచ్చగొట్టడం జరిగింది. మేబీ వాళ్ళు కూడా మద్యం తాగి ఉండరని నా అనుమానం. కాకపోతే నాతో అంతసేపు ఆర్గ్యూ చేయడం జరిగింది. బ్రదర్, ఇక్కడ డీజేలు లేవు, ఏం లేవు, మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేము కదా, ఇక్కడ మా కాలనీ పొద్దుగాలు వేస్తే మేము అందరం కలిసి తిరిగే వాళ్ళం, మా ఇంటి గోడ మీద మేము కూర్చున్నాం, మా పునాది మీద మేము కూర్చున్నాం, మీకు డిస్టర్బ్ ఏముంది అంటే వాళ్ళే అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని రెచ్చగొట్టి మేము ఎక్కడ లీక్ అవుతాము, ఎక్కడ ఎమోషనల్ అవుతాం అనేది అది తీసుకొని నా ఫోన్ లాక్కొని కారులో వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ తన ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎస్ఐ గారు ప్రవర్తించడం, కానిస్టేబుల్ ప్రవర్తించడం జరిగింది. ఇంకోటి, మీరు అడిగిన విధంగా స్టేషన్ లోకి నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు, ఎంతమంది తీసుకెళ్లారు, నా మీద ఎలా దాడి చేశారు అనేది సీసీ క్యామ్ ఆడియో వీడియో బయట పెడితే నేను హ్యాపీ. అప్పుడు తప్పు ఎవరిది ఉంటుందో ప్రజానికానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది. ఓకే, మర్నాడు ఎస్ఐ వచ్చిన తర్వాత మళ్ళీ మర్నాడు కూడా కొట్టాడా ఆ రోజు మిమ్మల్ని అంతా ఉంచిన తర్వాత? నాపై దాడి జరిగిన తర్వాత ఇవాళ ఎస్ఐ గారు స్టేషన్ కి రావడమే లేదు ఇంతవరకు. ఇద్దరు కానిస్టేబుల్ కూడా రాలేదు. ఓకే, సందీప్ సార్ ఈ ఘటన పైన అక్కడ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంతమంది ప్రజా సంఘాలు కూడా ఉన్నారు కదా, ఏమంటున్నారు?
సార్ ఏమంటారు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు సార్ పక్కన. అదే రోజు ఒకసారి మాట్లాడించండి, ఒకసారి మాట్లాడించండి. వాళ్ళు చర్చికి పోయారు సార్, స్నానం చేసుకుని వాళ్ళు రెడీ అయ్యి చర్చికి పోయారట. చర్చి పోయిన లోపల ఈ కథం జరిగింది సార్. సందీప్ ఒకసారి మీరు లైవ్ లో మీ దగ్గర ఫోన్ ఉంటే బహుశా నెంబర్ బయటకు చెప్పొద్దు కదా, ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నెంబర్ ఒకసారి మాట్లాడించండి, నేను ఎస్ఐకి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే ఆయన కాదు మహేంద్ర నగర్ రాలేదు, ఆయన వేరే ఫోన్ ఎస్ఐ సూర్యాపేట జిల్లా నూతకల్లో జరిగిన దారుణం ఇది. పోలీసులు ఒక వ్యక్తిని అతని ఇంటి ముందు రాత్రి కూర్చున్నారు, కానీ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ అదే, మీరు చూస్తున్న పోలీస్ స్టేషన్ అదే, మంగమర్తి పోలీస్ స్టేషన్, సూర్యాపేట జిల్లాలో మంగమర్తి సర్కిల్ పరిధిలోకి వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్కే తీసుకుని వెళ్ళి అతన్ని విచక్షణారహితంగా ఒక్కసారి మనం ఆ దెబ్బలు కూడా చూడొచ్చు. సిఐ కూడా మాట్లాడారు, పై అధికారులకు దీనిపైన ఫిర్యాదు చేస్తున్నామని. నిజానికి అక్కడ ఒక వ్యక్తి తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ పోలీసులు ఎవరిని కూడా కోపంతో మాత్రం కొట్టకూడదు. ఈ వ్యక్తి మాత్రం చెప్తున్నారు, నన్ను విచక్షణారహితంగా కోపంతో పోలీసులు కొట్టారు అని ఆ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకున్నారు, చేతికి ఫ్రాక్చర్ కూడా అయిందని చెప్తున్నారు, ఒక చేయికి చిట్లింది అని కూడా చెప్తున్నారు. ఒకసారి నేను ఎస్ఐకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎస్ఐతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఎస్ఐకి కాల్ చేస్తున్నాను. ఒకవేళ ఎస్ఐ తీస్తే ఇంతకుముందు మనం సిఐతో మాట్లాడాం, సిఐ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, ఎవరిది తప్పు ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఇతనిపై నిజానికి అతను మద్యం తాగుతూ ఉంటే అది పబ్లిక్ న్యూసెన్స్ కింద అవుతుంది, కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అతని విచక్షణారహితంగా కొట్టారు, ఆ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆ వ్యక్తి ధర్నా చేస్తున్నారు. నేను ఎస్ఐకి ఫోన్ చేస్తున్నాను, ఎస్ఐ ఫోన్ ఆన్సర్ చేస్తే చూద్దాం అతను ఎందుకు ఇంత దారుణంగా కొట్టారో దానికి ఏం సమాధానం చెప్తారో. ఎస్ఐకి మహేందర్ ఇందనూరి, ఎస్ఐ నెంబర్ రింగ్ అవుతుంది. ఎస్ఐ నెంబర్ రింగ్ అవుతుంది, ఆయన ఆన్సర్ చేయడం లేదు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ వ్యక్తి ఒంటి నిండా కూడా దెబ్బలు, లాఠీలతో కొట్టడంతో ఆ వ్యక్తి దెబ్బలు తాళలేక ఎస్ఐ ఫోన్ తీయడం లేదు. ఎస్ఐ 2 days నుంచి స్టేషన్కి రాలేదని కూడా చెప్తున్నారు. మరో నెంబర్ నుంచి కూడా నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను. సార్ మనం ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐ అయితే ఫోన్ తీయటం లేదు. సందీప్ యా సందీప్ ఒకసారి అతనితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి ఈ లోపల ఎస్ఐకి కాల్ చేస్తాను. నువ్వు ఈ విధంగా కొట్టిన వాళ్ళని నైట్ 11:30 టైంలో అందరు చర్చికి వెళ్తున్నారు. ఇంట్లో మేము అరుగు మీద, మా ఇంటి దగ్గరనే అరుగు మీద కూర్చున్నాం. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఎందుకో మీరు బయట కూర్చున్నారు, అది చేస్తున్నారు, తాగుతున్నారు, అది ఇది అనేసి అన్నాడు. బ్రదర్ మా ఇల్లు అని చెప్పాను. అది ఇది ఒక వీడియో తీయడం, ఒక మమ్మల్ని రెచ్చగొట్టడం, ఏదో ఆర్గ్యూ అయింది. ఎస్ఐ గారు పిలిపిస్తే రక్షక ఇన్నోవా వేసుకొని వచ్చి నన్ను లోపలికి తీసుకొని ఒక 4 కానిస్టేబుల్ కలిసి తీసుకొచ్చి నైట్కి ఇలా ఈ విధంగా నన్ను కొట్టడం. ఏం చేసినా సార్, నా ఇంటి దగ్గర నేను కూర్చున్నా, దొంగతనం చేసినా, ఏంది పరిస్థితి? జిల్లా ఎస్పీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది పోలీసులు కోపంతో ఎవరిని కొట్టకూడదు. అంత విచక్షణారహితంగా కొట్టినప్పుడు ఆ వ్యక్తి దెబ్బలు తాళలేక చనిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు? గతంలో కూడా లాకప్పుల్లో
ఎంతోమంది చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఓకే, పబ్లిక్ ఎవరైనా తాగితే అది తప్పే, పబ్లిక్ ఎవరు తాగకూడదు, కానీ అది వాళ్ళ కాలనీ వాళ్ళ ఇంటి గోడపై కూర్చొని తాగుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోమని చెప్తే అతను వెళ్ళిపోలేదని చెప్తున్నారు. దానికి కేసు ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా దానిపైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కోపంతోనో అహంకారంతోనో ఈగోతోనో కేసులు పెట్టడం, అవతల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామన్న ఉద్దేశంతో కేసులు పెట్టుకోవట్కూడదు. ఒకసారి పీసీఆర్ జిల్లా ఎస్పీ సూర్యాపేట ఎస్పీకి మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఎస్పీతో కూడా మనం మాట్లాడదాం. అండ్ ఆ వ్యక్తితో మన రాము గారు, మీరు కొట్టేటప్పుడు మీకు వద్దు కొట్టొద్దు, దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను అని మీరు అడిగారా, బతిమాలేరా? అడిగాని కాదండి సార్, దండం పెడతా అన్నా గానీ వినకుండా ఇద్దరు కానిస్టేబుల్ నన్ను పట్టుకోవడం, ఎస్ఐ గారు నన్ను కొట్టడం కంటిన్యూగా చూశారు కదా సార్, మీరు దెబ్బలు చూశారు కదా. ఎంతసేపు కొట్టారు కంటిన్యూగా? 12 to 13 minutes కంటిన్యూగా. అంటే అరుపులు రాకుండా మీరు అరవకుండా నోట్లో కూడా ఏమైనా పట్టుకున్నారా, నోరు కూడా నొక్కి పెట్టారా? అలాంటిది ఏం లేదు, కానీ దండం పెడతా వదిలేయండి అన్నా గానీ వదలలేదు. గొంతు పట్టుకోవడం కూడా జరిగింది ఇక్కడ గోరుగీత. గొంతు పిసుకుంటూ మరి. పర్సనల్ గా నాకు ఎస్ఐ గారికి ఏమన్నా పగలున్నాయా? నన్ను ఇంటి దగ్గర ఇంటి మా పారిగూడ మీద పునాది మీద కూర్చున్న వాడిని స్టేషన్ తీసుకొచ్చి ఇలా కొట్టడం. మీరు ఇంకెవరైనా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారా, కంప్లైంట్ ఇచ్చారా, రిటర్న్ కంప్లైంట్ ఎవరైనా ఎస్పీకి ఏదైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? సిఐ దానిపైన విచారణ జరిపిస్తామని అంటున్నారు. మీరు ఎస్పీతో ఎవరితో మాట్లాడారా? డిఎస్పీ గారికి ఇప్పుడు వెళ్తున్నాం సార్, మేము వెళ్ళి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇప్పుడు ఒక పిటిషన్ సురపేట బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పోలీసుల నుంచి ఏదైనా కాల్స్ వస్తున్నాయి, వద్దు కంప్లైంట్ చేయొద్దు, కాంప్రమైజ్ చేసుకుందామని అడుగుతున్నారా? అలాంటిది ఏం లేదు సార్. సిఐ గారు తగిన న్యాయం చేద్దామనే మాట 1 or 2 days లో పై అధికారులతో మాట్లాడి నీకు తగిన న్యాయం చేస్తామనే మాట సిఐ గారు మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచి మాట్లాడడం జరిగినది. డిఎస్పీ ఆఫీస్ లో, ఎస్పీ ఆఫీస్ లో లెటర్ ఇచ్చి హెచ్ఆర్ఎస్ లో కూడా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను సార్. సార్ సో కొట్టిన తర్వాత మీ ఒంటి పైన దద్దుర్లు అవి ఉన్నాయి కదా, నొప్పిని భరించలేకపోయి ఉండుంటారు కదా మీరు కొట్టినప్పుడు, చాలా చాలా దారుణంగా ఉన్నాయి అవి. స్టేషన్ లో కనీసము సార్ నేను నైట్ అన్నం తినలేదు, నేను వెళ్తాను సార్, నాది ఇక్కడే కదా, మా అమ్మ వచ్చేది, మా మామయ్య వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, మా తాతయ్య వచ్చాడు, నేను వెళ్తా అంటే కూడా లేదు సారు వెళ్ళొద్దన్నాడు, నువ్వు నైట్ వరకు ఇక్కడే ఉండాలని నైట్ సెల్లో వేసి దారుణంగా కనీసం ఫుడ్ లేదు అక్కడ నిలబెట్టి నన్ను దారుణంగా సెల్లో వేసి లాకేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన బాధకు, వాళ్ళు కొట్టిన దెబ్బకు, దాంట్లో ఉన్న డోర్ కట్టను తీసుకొని హ్యాంగింగ్ చేసుకోవాలని ప్రయత్నించాను సార్. నేను ఉరేసుకోవాలనిపించింది నాకు, అంత దారుణంగా బిహేవ్ చేశారు. చిల్లరగా, చీప్ గా నన్ను ఒక వ్యక్తి, ఒక మనిషిలా కూడా చూడలేదు నన్ను స్టేషన్ లో. ప్రతి ఒక్కరు కానిస్టేబుల్ అలా తాగి ఉండడం జరిగింది స్టేషన్ లో ఉన్న వాళ్ళు కూడా. అనేసి ఒక మనిషిలా కూడా నన్ను చూడలేదు సార్. ఆ రోజు నైట్ జరిగిన బిహేవియర్, ఆ టైంకి మార్నింగ్ 5 or 5:30కి హ్యాంగింగ్ ఉరేసుకోవాలనుకున్న స్టేషన్ లో. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం కూడా నాతో బిహేవ్ చేయలేదు సార్. ప్రతి ఒక్క కానిస్టేబుల్, వాళ్ళిద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు మాట్లాడిపోయాక, ఎస్ఐ గారు నన్ను కొట్టిపోయాక కనీసం మార్నింగ్ 4 వచ్చి, పెద్ద మనుషులు వచ్చి, వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి సరే మనోడు కదా వదిలేయండి, జామీన్ మీద వదిలేయండి అన్న కానీ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఆఫ్టర్నూన్ 1 వరకు కూడా నన్ను స్టేషన్ లో ఉంచడం జరిగింది. 1 తర్వాత మిమ్మల్ని స్టేషన్ నుంచి బయటకు పంపించారు, హాస్పిటల్కి పంపించారు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ కూడా చేయించారా సార్? హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారా? చేయించుకున్నాను సార్. ఈ లెఫ్ట్ హ్యాండ్ లో చిన్న క్రాక్ వచ్చింది, ఇక్కడ బాగా వాపు వచ్చింది సార్.
స్మెల్ మొత్తం అట్లా ఇరిగింది, మీకు అవపడుతుంది ఇక్కడ మొత్తం. అదేంటంత పగిలింది చెయ్యంత. ఇంకా మీకు చూపించాను ఇక్కడ దెబ్బలు, ఇంకా తగలరాని చోట కూడా చాలా మెడ లోపల దెబ్బలు. తన్నేరా 12-13 minutes తన్నేరా కాళ్ళతో కూడా? కాళ్ళతో కూడా తిన్నారు సార్. ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. సూర్యాపేట జిల్లా నూతకల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నిజానికి 31st రోజు సంబరాల్లో మునుగుతూ ఉంటారు. అలాంటి సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కొన్ని ఆదేశాలను జారీ చేయొచ్చు. ఒకవేళ పోలీసులు జారీ చేసే ఆదేశాలు, చట్టానికి లోబడి జారీ చేసే ఆదేశాలు పట్టించుకోకపోతే అరెస్ట్ చేయొచ్చు. కానీ కొట్టే హక్కు, ఇంత దారుణంగా కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఒకవేళ అక్కడ కొట్టకపోతే పెద్ద నేరం జరిగే అవకాశం ఉంటుంది. ఆ నేరాన్ని కొట్టడంతో మాత్రమే నివారించడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొట్టాలి తప్ప పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి నేను చెప్పిన మాట వినలేదు, నన్ను ఎదిరించాడు అంటూ పోలీసులు ఇలా విచక్షణారహితంగా కొడితే దాన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనిపించుకోదు. ఇప్పుడు పోలీసులు దీన్ని మసిబూసి మారేడికాయ చేయాలని అంటూ ఉన్నారు. నిజానికి పోలీస్ స్టేషన్స్లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆడియో, వీడియో రికార్డ్ అయ్యే సీసీ కెమెరాలు ఉండాలి. కానీ కొంతమంది చెప్తున్నారు ఈ మధ్య కాలంలో పోలీసులు కొట్టే స్టైల్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి సిఐ రూమ్లోకి తీసుకుని వెళ్ళి సిఐ రూమ్లో అక్కడ ఒక రూమ్లో సీసీ కెమెరాలు ఉండవు. అలా సీసీ కెమెరాలు లేని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఒక 10-15 నిమిషాలు విచక్షణారహితంగా కొట్టిన తర్వాత మళ్ళీ ఆ రూమ్లోంచి బయటకు తీసుకొస్తున్నారు అని చెబుతూ ఉన్నారు. సిఐకి చెందినటువంటి రూమ్లో లేదా ఎస్హెచ్ఓకి చెందినటువంటి రూమ్లో ఒక రూమ్లో సీసీ కెమెరాలు లేకుండా చేసి ఆ రూమ్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఒక 10 నిమిషాలు ఏకదాటిగా కొట్టి మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది పోలీసు మిత్రులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా నిజానికి ఆ వ్యక్తి సంఘ విద్రోహి, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు నిజానికి ఏ రకంగానూ కూడా కొట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ కొడితే తప్ప ఫర్దర్గా జరిగే నేరాన్ని నివారించలేమో అని అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ కొట్టే అవకాశం ఉంటుంది. ఒక కర్ఫ్యూ ఉన్నప్పుడు మాత్రమే కొన్ని ఆంక్షలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇంటి ముందు కూడా నిలబడద్దు అని. కానీ ఇంట్లోకి వెళ్ళిపోమని ఆ వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళడానికి నిరాకరించాడనే కోపంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకుని రావచ్చు, దానికి సంబంధించిన కేసు పెట్టచ్చు. కానీ ఒకసారి చూడండి అతని భుజాలపైన ఎంత పెద్ద దెబ్బలు కనిపిస్తున్నాయో. అతను చెప్తున్నాడు తెల్లవారుజామున తనకి చనిపోవాలనిపించింది, ఉరివేసుకుని చనిపోవాలనిపించింది, ఆ దెబ్బలు తాళలేకని అతను చెప్తున్నాడు. రాము గారు అక్కడ మీ కుటుంబ సభ్యు ఆ దెబ్బలు చూసిన తర్వాత మీ పిల్లలు అనుకుంటా కదా మీ సార్? అవును సార్. వాళ్ళ రియాక్షన్ ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఆ దెబ్బలు చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అయితే తట్టుకోలేరు, భయపడిపోతారు. నిజంగా చూసి వాళ్ళకి అంత భయానకంగా ఉన్నాయి. మీరు ఎలా తట్టుకున్నారో? నా భార్య ఉంది సార్, పిల్లలు ఇక్కడికి వద్దని ఇంటి దగ్గర తీసుకెళ్లారు. ఇక్కడ చూసి నా పరిస్థితి చూసి ఏడుస్తారని ఇంటికాడ మా అత్తమ్మ ఇంటి దగ్గర పెట్టి రావడం జరిగింది సార్. ఓకే సందీప్, ఒకసారి భార్యతో మాట్లాడించండి. చూసిన ఆ దెబ్బలు చూసినప్పుడు ఏమనిపించింది ఆమె? ముగ్గురు ఆడపిల్లలు సార్. నిన్న నా పిల్లలతో నేను స్టేషన్కి వచ్చాను సార్. సంతోషంగా చూసుకునేది స్టేషన్ లో చేసుకోవాలి. ఎప్పుడు నేను ఇంట్లో నుంచి ఇంతవరకు మాకు 11 years అవుతుంది పెళ్ళి. ఇంతవరకు ఏ పని కూడా నేను బయటికి వెళ్ళలేదు. ఈ రోజు నా భర్తకి పరిస్థితి వల్ల నా పిల్లల్ని తీసుకొని స్టేషన్ చూస్తూ తిరగాల్సి వస్తుంది సార్. నా భర్తకి ఏదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంటి సార్? ఆ రోజు మీరు ఇంటి దగ్గర ఉండగానే స్టేషన్ తీసుకువెళ్ళారా? మీ కళ్ళ ముందే తీసుకువెళ్ళారా? లేదు సార్, మేమందరం రెడీ అయ్యి 31st రోజు నైట్ మాస్క్ వెళ్ళాం సార్. మేము మాస్క్ వెళ్ళిన ఒక 10 minutes లోనే వెనక కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి ఆయనని బలవంతంగా తీసుకెళ్ళడం, ఆయన పక్కన ఒక ఇద్దరు ఉండడం, ఆ అబ్బాయిని వదిలిపెట్టి కక్షపూర్వకంగా ఈయననే ఒకరిని తీసుకొచ్చిన స్టేషన్ లో పడేసి తీసుకొచ్చిన విత్ ఇన్ ఒక 1-2 minutes లోపలనే ఆయనని ఇలా కొట్టడం. నైట్ ఆ రోజు నేను చిన్న పిల్లని వేసుకొని స్టేషన్ కూడా రాలేని పరిస్థితి సార్ నాది. అప్పటికి మా మామయ్య ఇంకా తమ్ముడు
మా అత్తమ్మ వాళ్ళని తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిమలాడినా పంపలేదు. కానిస్టేబుల్ వాళ్ళు ఉండేసి ఎస్ఐ గారు చెప్తేనే మేము పంపిస్తామని ఈ విధంగా కొట్టి నా భర్తని ఇప్పుడు ఈ విధంగా చేశారు సార్. ఓకే సందీప్, ఒకసారి మిగిలిన సామాజిక కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినట్టున్నారు. ఏం న్యాయం కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు? ఏం న్యాయం కోరుకుంటూ ఉన్నారు? సార్ మాల మహానాడు సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళకి నా పేరు నాగటి జోసఫ్ మౌర్య. నేను మాల మహానాడు సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ని. 31st నైట్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోని దావత్ చేస్తుంటే ఎవరు చెప్పారో మరి వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి బయట మంది తాగొద్దు లోపలికి వెళ్ళంటే చర్చికి పోయి ఉంది, బట్టలు మార్చుకుంటారు లోపల, అది అయిపోయిన బట్టలు అని చెప్పారట. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఇది కొట్టడం కరెక్ట్ కాదు. దీనికి మేము మా అతను ఎవరుండ్రో బాధితుడు, ఆయనకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతాం మా మాలమాన తరఫున అని చెప్తున్నాం. సూర్యాపేట జిల్లా మాలమానాడు మహిళా అధ్యక్షురాలని పిట్టల భాగ్యమని నూతలకల్లు మండలంలో బాబు రాములకు వాళ్ళ ఇంటి ముందు వరండాలలాగానే ఉంది వాళ్ళది. కాకపోతే బలిసినోడు చుట్టూ పారి కట్టుకొని ఎత్తు పెట్టుకొని గాజొక్కులు పెట్టుకొని వాళ్ళు భద్రంగా ఉంటారు. మా కులాల మా జాతిలో మేము ఏమి లేనోళ్ళం కాబట్టి, మా జాతిలో మా కులాల ఏమి లేనోళ్ళం కాబట్టి మేము చిన్న పారిగోడ వారికి మేము పెట్టుకున్నాం. పారిగోడ దాటి అవతలికి పోయి తాగితే ఆడొచ్చి కొట్టాలి. ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ గాని ఎవరైనా సరే వచ్చి ఖండించాలి. మహిళలు పోతుంటే అబ్బాయిలు ఇబ్బంది పెడుతుంటే అయాల మేము కంప్లైంట్ ఇస్తుంటే కూడా ఎవరు పట్టించుకునే రోజులు లేవు. ఈ రోజు మేము ఫస్ట్ రోజు చర్చికి పోవడానికి కూడా భార్య పిల్లలు అందరూ మంచిగా రెడీ అయ్యి భర్త ఒక మందు తెచ్చుకొని సంతోషంగా నైట్ తాగదామని చర్చికి పోయి వచ్చి తాగదామని ఆ గద్దె మీద కూర్చున్నోని పట్టుకొని వాళ్ళు కానిస్టేబుల్ ఎవరో వచ్చిన వాళ్ళు తాగి ఉండబట్టే ఈయన కావాలని కొట్టారు. వాళ్ళు బాగా తాగి వచ్చి వాళ్ళని కావాలని పట్టుకొని కొట్టిండు. అబ్బాయిని కొట్టిండంటే, రాముల్ని కొట్టిండంటే ఆయన కక్ష ఉంది. ఎస్ఐకు కక్ష ఉందా, సిఐ కక్ష ఉందా, ఎవరి కక్ష ఉందో మాకు తెలియదు. అంటే దళితులని ఈ రకంగా హింసిస్తారా? బలిసినాన్ని ఒక దెబ్బ కొడతారా? అసలు ఎక్కడైనా మేము ఈ అబ్బాయి రాములు అనే అబ్బాయి ఎలాంటి ఏమన్నా చేస్తే మీరు తీసుకెళ్లి స్టేషన్కి తీసుకెళ్లి కేసు చేయండి. ఎక్కడుందయ్యా మీకు చట్టంలో, ఎక్కడుందయ్యా కొట్టే హక్కు మీకు ఎక్కడుందని మేము అడుగుతున్నాం, ఖండిస్తున్నాం. మీకు ఎక్కడుంది ఈ రకమైన కొట్టి ముగ్గురు ఆడపిల్లలు? వాళ్ళకేం కావాలి? వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? అదే రాములు అనేవాడు మీకు దెబ్బలకు చచ్చిపోయిండు అనుకో, ఇజ్జతికి చచ్చిపోయిండు అనుకో, అప్పుడు పరిస్థితి ఈ చిన్న పిల్లల్ని వేసుకొని ఎవరు పోషించాలి, ఎవరు చదవాలి, ఎట్లా చేయాలి? ఏంది ఎక్కడుందయ్యా ఈ ప్రభుత్వంలో? ఏంది ఇదేనా పోలీసు వ్యవస్థ? ఫ్రెండ్ పోలీసులు అనేది ఇదేనా? ఫ్రెండ్ పోలీసులు అత్యాచారం చేస్తున్నారు. అత్యాచారం చేస్తే మేము మహిళలను కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఎవరినైనా ఈ రకంగా కొట్టాడా? అత్యాచారం చేశాడా? దొంగతనం చేశాడా? దోపిడీ చేశాడా? మీ ఇళ్ల మీద పడి ఏమైనా కొట్టారా? మీ పోలీసు వాళ్ళు వస్తుంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇది తగది, ఇలాంటి చేయకూడదు. ఫ్రెండ్ పోలీస్ అంటే ఫ్రెండ్ పోలీసు లాగానే ఉండాలి. రాములు కొట్టిన కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని మీరు అర్జెంట్ గా మీరు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయలేని వలన మీ నూతలకల్లా గాని ఎస్పీ ఆఫీసులో గాని భారీ ఎత్తుగా ధర్నా చేస్తాం. మేమందరం గాని భారీ ఎత్తుగా ధర్నా చేస్తాం. 24 గంటలు సస్పెండ్ చేయాలి. ఆత్మకూరులో కూడా లమ్మడోళ్ళ అబ్బాయిని అట్లనే కొడితే మేము అట్లనే చేసినాం. ఖబర్దార్, ఆయన ఏదో కొట్టి న్యాయం చేస్తాడు. ఏం చేస్తాడా? ఆస్తులు ఇస్తాడా? డబ్బు ఇస్తాడా? ధనం ఇస్తాడా? ప్రాణం పోయినాక మాకేంది? మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. 3 పిల్లలు సాదుకుంటాడు ఆయన. భార్య బయటకు వెళ్ళదు, చిన్నపిల్ల తల్లి. ఇది ఎక్కడ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మా న్యాయం ఏదో కోరుకుంటలే మేము. వాళ్ళ 3 కూడా సస్పెండ్ చేయాలి. 24 గంటలు సస్పెండ్ చేయాలని మీకు కోరుకుంటూ మహిళా సంఘాలు, ఈ కుల సంఘాల తరఫున మీకు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళతామని చెప్తున్నారు. మేము ఎస్పీతో కూడా మాట్లాడటానికి ట్రై చేశాం, కానీ పోలీసులు, ఉన్నత అధికారులు, ఉన్నత స్థాయి పోలీసులు దీనిపైన స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్తున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళతామని చెప్తున్నారు. చూద్దాం మరి
పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి విచారణ చేస్తారు, ఆ కొట్టిన ఇంత దారుణంగా కొట్టిన ఎస్ఐ కానిస్టేబుల్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.